వాసలక్ష్మి మాట్లాడుతున్నా. అవును. అన్న ఇది చూసిన మెసేజ్ చూసిన ఏందన్న ఇబ్బంది? ఇబ్బంది ఇప్పుడు నేను 10 ఏళ్ల కాంచెల్లి ఇంటికాడ మొగ్గలు నేసుకునేదాన్ని నేను. అన్న మా ఇంట్లో మొగ్గలు నేసుకునేది. ఇప్పుడు ఇక కొంచెం నేసిన కాంచెల్లి బ్యాక్ పెయిన్ వచ్చింది. మిషన్ తీసుకొచ్చి వేసిన సంచాలు పవర్ లూమ్స్. బతికిదల కోసం అవసరమే ఖచ్చితంగా ఆ అవసరం. అంటే ఇప్పుడు మీ సాంచి నడుపుకుంటే వేరేళ్ళకి ఇబ్బంది అన్న, వేరేళ్ళకి ఇబ్బంది సపోర్ట్ వస్తుందని ఇబ్బంది పెడతాను మాకు. వాళ్ళు బట్టలు వేసుకుంటారా కంప్లీట్ వాళ్ళు చేసిన ఇంకా మన 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 పద్మశాలి కాదు ఆయన. అన్న? ఇప్పుడు నేను కులం గురించి మాట్లాడలే అన్న. ఆ ఇప్పుడు మీరు బట్టలు వేస్తేనే బట్టలు వేసుకోవాలి వేరే వాళ్ళు. ఆ అంటే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు బట్టలు వేసుకుంటే బరవాసులు తిరుగుతున్నట్టు వాళ్ళు బరవాసులు తిరుగుతూ బట్టలు వేసుకుంటారా వాళ్ళు మీ మీద ఫిర్యాదు చేసిన వాళ్ళు? గదే వాళ్ళు డేంజర్ గా ఒక సైకో లెక్క చేస్తాను వాళ్ళు. సిఏ ఇప్పుడు సిఐ ఎస్ఐ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినా అందులో. ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిండు. వాళ్ళు ఉన్నది సేపు ఏమంటలేడు. మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడి సంప్రదించి పెద్ద మనుషులను కూల పెద్ద మనుషులను వాళ్ళ ఇంకొక సంగతి కదా. ఇట్లా గతంలో కూడా మా ఊళ్ళో ఇది వరకు సంచలు నడిపినాం, ఉన్నాయి ఆల్రెడీ ఇది వరకు కూడా ఉన్నాయి అన్న. ఇప్పుడు అని. సాంచి నడిపి మీ ఇంట్లోనే కదా, మంది ఇంట్లో కాదు మా కదా. ఇంట్లో మా మీ ఇంట్లో ఇంట్లో నువ్వు ఇష్టం భావతం ఆడుకుంటూ వాళ్ళకే ఇబ్బంది అన్న. అదే అవునా? వాడు నాకు సౌండ్ వస్తా ఉందని నువ్వు పెడతాడు. వాడు సౌండ్ కోర్టు రంగలేండు. కోర్టు సౌండ్ వస్తుందట్నా? సౌండ్ వస్తాను. బట్టలు వేసుకోడు ఆయన, బట్టలు వేసుకుంటాడు కదా ఆయన అయితే. వేసుకుంటుంది. మరి ఎందుకంటే బట్టలు వేసుకుంటే వాళ్ళు ఫిర్యాదు చేయొద్దు, ఎందుకంటే మీరు పని చేస్తే బట్టలు వేసుకోవాలి. నాకు స్పష్టంగా చెప్పాలని నేను వాయిస్ తీసుకుంటున్నాను. నేను నాకు స్పష్టంగా నేను చూడగా వెంటనే ఫోన్ చేసిన నాకే మంచి అనిపించలేదు. అరే గింత పని చేసుకుని బతకాలి, గింత ఘోరం చేస్తే ఎట్లా అని నాకు మంచి అనిపించలేదు అట్లా. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటిది? సాంజీలు పని చేసుకుని అడక తినమంటున్నారు మరి వాళ్ళు. ఇప్పుడు సంచాలు బంద్ పెట్టాలంటాడు. ఈ పని తప్ప వేరే పని రాదు మాకు. ఇప్పుడు మీరు ఇప్పుడు పద్మశాలీలు, నేత కార్మికులు ఆ పని తప్ప ఇంకో పని రాదు. మళ్ళీ మాకు వేరే హాస్పిటల్కి ఇట్లా ఏం లేదు. మేము ఇట్లా బియ్యానికి సిరిసిల్లకు పోయి బతుకు తెరుగు కోసం ఇప్పుడు గత 10 ఏళ్ళ క్రితం పోయి వచ్చినాం. ఇప్పుడు ఇంటికాడ ఉండి 10 ఏళ్ళ కాంచెల్లి మొగ్గాలు నేసుకున్నాం ఇద్దరు అన్నదమ్ములం. 4 వేసుకున్నారు సాజలు. ఇప్పుడు 4 మిషన్ వేసుకున్నాం. తమ్ముడు 2 నేను 2 ఇద్దరం కలిసి 2 నడుపుతాం. అది పొద్దున్న దానికైనా నైట్ కూడా బంద్ చేసి పెడతాను. అవన్నా ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఇష్టం బాగా మాడుకుంటావు, వాళ్ళకి ఏ ఇబ్బంది అన్న? వానికి ఏ ఇబ్బంది? నీ ఇదేనా నీ పని చేసుకుంటున్నావు, నువ్వు పని చేసుకోకపోతే వాడు పెడతారట తిండి. మరి వాడు అవన్నీ పట్టించుకోడు. వాడు అవన్నీ మరి టార్చర్ చేస్తాడు. ఇవన్నీ మాకు తెలియదు, మాకు బంద్ పెట్టాలని మా ఎంబడే పడతాడు. ఏం పని చేయడు. వాడు కళాకారుడు అట, కథలు చెప్తాడట. ఎవడన్నా కానన్నా మనకు సంబంధం లేదు, ఏ కులం సంబంధం లేదు. మన ఇంట్లో మన పని మనం చేసుకుంటా అంటే వాడు వద్దంటే వాడు మనిషి పశువు. వాడు బాగా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు కోర్టులో కేసు వేసిండు. అంటే అట్లా కాదన్నా, నువ్వు నీ ఇంట్లో నువ్వు సాంచలు వేసుకుని నడుపుకుంటే వానికి ఏమి ఇబ్బంది? వాడు కోర్టుకోవడం ఏందన్నా? అంటే శాలలు పని చేసుకుని బతు కదా, చచ్చిపోవడా? చచ్చిపోమంటుండ వాడు. వాడు గట్ల తయారైండు. ఎస్ఐ ఏమన్నా చాలా మంది ఇట్లనే తయారైతే ఎస్ఐ వచ్చి చూసిండు. సౌండ్ వస్తుందట, గోడ పెట్టుకోరా బాబు, గోడ పెట్టుకుంటా అని 10 ఫీట్ల గోడ పెట్టుకుంటా గోడ పెట్టినా అయిపోయి. ఇంకేం మరి అయిపోయినా కానీ మళ్ళీ వాడు ఎస్ఐ పోయిండు, ఈ సిఐ పోయిండు, ఇద్దరు పోయిండు. మళ్ళీ వాడు కోర్టుకు ఎక్కిండు. అంటే ఇప్పుడు ఇప్పటికి 3 స్టెప్పులు అయింది. ఫస్ట్ ఎస్ఐ సిఐ ఉండే వాళ్ళు వచ్చి చూసిండ్రు, చెప్పిండ్రు ఇట్లా దర్వాజా కిటికీలు బంద్ మార్చుకోమంటే మార్చుకున్నాం. ఎస్ఐ ఉన్నాడు, కొద్ది రోజులు సిఐ కూడా ఉన్నాడు. అరే బాబు గట్టినే ఉంటది రా, పని చేసుకోవాలి, వాళ్ళు బతుకుతారు వాళ్ళు అని చెప్పినా గానీ సరే అని వాళ్ళు అప్పుడు ఊపుకున్నారు. మళ్ళీ ఎస్ఐ మారిన వెంటనే మళ్ళీ పోయింది. మళ్ళీ ఇట్లా సంగతి సారు ఇట్లా సంగతి ఇట్లా చేసినాం సార్ అని మేము చెప్పాక మళ్ళా మన కుల పెద్ద మనిషి మన బాసన్ చంద్రప్రకాష్ మా ఊళ్ళకి మండల లెక్క పెద్ద ఆయనతో కూడా చెప్పించినాం. ఎస్ఐతో చెప్పిస్తే గోడ కట్టుకుంటే అయిపోతుంది, ఇక వాళ్ళు మీ తెలుగు రారు, ఒకళ్ళు తెలుగు రావు పోకుండా అని చెప్పిండు. సరే సార్ అని గోడ కట్టినాం. మరి అది 1 ఆబ్జెక్షన్ లెటర్ అంటే నేను ఎడిపోతాను, ఇక్కడనే ఉంటాను. వాడు మళ్ళీ బుద్ధులు అన్నాను. మళ్ళా ఇప్పుడు లాయర్ దగ్గర వెళ్ళిపోయిండు. ఫస్ట్ ఇప్పుడు లాయర్ దగ్గరికి ఇప్పుడు నువ్వు మన ఇంట్లో సాంచలు వేసుకోలేవు, నీ ఇంట్లో నువ్వు సాంచలేదు, నీ ఇంట్లో నీ సాంచలు పని చేసుకుంటేనే బతుకుతావు, కుటుంబం పోషించుకుంటావు. నువ్వు మరి సాంచలు పని చేస్తే వాడు తిండి పెడతాడట. వాడెవడు? వాడు మనిషి పశువు. ఇది నాకు చిత్రం అనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తున్నారు పద్మశాలీలు, నేత కార్మికులు అంటే? అది అట్లా తయారైంది వాడు. అట్లే అందుకోసమే ఏం చేయాలి అనేది మాకు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. వాళ్ళు టార్చర్ భరించలేకపోతాను. ఇట్లా అని ఇది ఒక నిర్ణయానికి వచ్చి వాట్సాప్ లో పెడదామని. చూసినా నన్ను ఏదేమైనా సబబు కాదు, ఇది సబబు కాదు. ఎందుకంటే మీ ఇంట్లో నువ్వు సాంచలు వేసుకొని నడుపుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటావు. నీ కష్టం నువ్వు పడంగా వాడొచ్చి ఫిర్యాదు చేయడం ఏంది, వాడు కోర్టుకోవడం ఏంది? అంటే ఇట్లా ఏమనిపిస్తుంది అంటే
ఇక అంటే వాడు పద్మశాలులు ఓర్వక అన్నట్టు వాడు ఓర్వకావు. అరే మీరు పని చేస్తేనే వాడు బట్టలు వేసుకుంటాడు. బట్టలు వేసుకుంటాడు కృతజ్ఞత లేదా విధవకు? అన్న నేను ఒకటి చెప్పండి అన్న, నాకు ఎందుకంటే మీరు అది నేను ఇప్పుడే చూసిన మెసేజ్ చూసి ఫోన్ చేసిన దీని విషయాన్ని కూడా నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. నేను పెట్టి ఆ విషయం ఏందో నాకు స్పష్టంగా ఎప్పటికప్పుడు చెప్పండి. నేను దీని విషయం ఇప్పుడు సాయంపేట ఏం విలేజ్ సాయంపేట అది సాయంపేట గ్రామం మండలం ఏదన్న మండలం శాంపేట హన్మకొండ జిల్లా. హన్మకొండ జిల్లా. ఇప్పుడు మన పని మనం చేసుకోగా వాడచ్చి ఫిర్యాదు చేయడం ఏంది, వాడచ్చి కంప్లీట్ చేయడం ఏంది, వాడు కోట్టుకోవడం ఏంది, ఇదంతా కూడా మాకు ఆ మెసేజ్ చూడంగానే నాకు అనిపించింది ఇది ఏంద్రా ఇంత హీనమైపోతున్నదా అనిపిస్తుంది. సరే వాడు ఎవడన్నా కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఈ సరే అన్న మీరు అధైర్యపడకండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఏదైనా ఉంటే నాకు అప్డేట్ ఇవ్వండి. చిన్న విషయం కాదు, ఇవాళ నీకైంది రేపు ఇంకొనికి అవుతుంది. అంటే నేత కార్మికులు పని చేసుకోవద్దు, బతకద్దు, వీళ్ళు సావాలనుకుంటున్నా పాల్తున్నా కొడుకు. ఇప్పుడు ఇది వీడు ఒక్కటి చేయబట్టి కొన్ని వేరే ఇప్పుడు బర్రెలు ఉన్నాయి, అవి మన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వాసన కింద చేయబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కదా అన్న. మీ సాయంపేట ఊరు ఏం చేస్తున్నా వాళ్ళు తీసుకుపోయి జంగల్ ఇచ్చిపెట్టపోయాళ్ళు. జంగల్ ఇచ్చిపోతే ఆగే ప్రశాంతంగా ఉంటాడు కదా, నా ఊళ్ళో ఉండదు అసంటాడు. వాడిని అదే చెప్పిన, మీరు ఇక్కడ ఉండదురా, నువ్వు గుట్టకో లేకపోతే ఇక్కడ జంగల్లో అడుగులలో ఉండిపోయి సపరేట్గా ప్రశాంతంగా ఉంటారు. సరే జరిగింది రేపు ఇంకోలో జరుగుతుంది. నేత కార్మికుల జోలికి ఎవరు రావద్దు, పద్మశాలి జోలికి ఎవరు రాదు. ఎవడో వచ్చినా సరే వాడు ఎవడని కానీ మనకు కులంతో సంబంధం లేదు, ఏది లేదు. వాడిని ఇబ్బంది పెట్టలేదు, మనకి ఇబ్బంది పెడితే మాత్రం ఇటు పెట్టే తోడు కలిపి. సరే జై పద్మశాలి అన్న. జై పద్మశాలి.